గౌరవ ముఖ్యమంత్రి గారు అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా, సస్యశ్యామలాంధ్రగా ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో పేరు గడించాలని అహరహం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన అడుగడుగున అభివృద్ధి మందారాలు, ఆయన చిరునవ్వులో వరాల వెల్లువలు ప్రసరిస్తాయి. ఒకనాడు అశ్వపురి అని పేరుగాంచిన ఆస్పరి గ్రామానికి ఈరోజు విచ్చేశారు. అందరికీ ఆరోగ్య ప్రదాయని అయిన సంజీవని అనే అద్భుతమైన మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే ఆశయంతో ఇప్పుడు ప్రసంగిస్తారు. నేను చాలా సందర్భాల్లో కర్నూలుకు వచ్చాను, ఆలూరుకు వచ్చాను, ఆస్పరికి వచ్చాను. కానీ నేను ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నా. ఎంతో అభిమానంతో పెద్ద ఎత్తున వచ్చారు, ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. అలాంటి ఆలూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, ఇండస్ట్రీస్ మంత్రి భరత్ గారు, సాగునీటి వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు నాగరాజు గారు, జ్యోతి గారు, జిల్లా కలెక్టర్ సిరి గారు, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ వీరపండిని గారు, అదే మరి నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, కవిత గారు, రంగమ్మ గారు. ఈరోజు మీరందరినీ చూస్తున్నా. నేను వచ్చింది నిన్నే మీరు చూశారు. రంపచోడవరంలో తల్లికి వందనం చెప్పిన మాట ప్రకారం అందజేయడమే కాకుండా మెగా పీటీఎం ఈరోజు మీరు చూసి ఒక చరిత్ర. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో మన పిల్లలకు ఇవ్వాల్సిందే ఆస్తి కాదు, చదువు ఇస్తే పిల్లలు ఈ ప్రపంచాన్ని జయించే శక్తి, తెలివితేటలు వస్తాయని మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న మా పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారంటే, నిన్ననే నా వల్ల మా అమ్మ అకౌంట్కి డబ్బులు పడిందని మా పిల్లలు వచ్చి నాకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి వచ్చాను. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, ఆ కార్యక్రమం చూస్తే సంజీవని. నేను ఎన్నో సందర్భాల్లో మీకు ఒక మాట చెప్పాను. మామూలుగా చీఫ్ మినిస్టర్ అంటే సెక్రటరియట్లో కూర్చుంటారు. నేను కామన్ మ్యాన్ని, ప్రజలతోనే ఉంటాను. ఎప్పుడు కూడా మీతో వచ్చి మీ ఉత్సాహం చూసినప్పుడు మాకు వచ్చే కిక్కే వేరు. ఎక్కడ లేని హుషారు వస్తుంది, మంచి చెడులు అర్థమవుతాయి, ఇంకో పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం. నేను ఎప్పుడు ఆలోచించేది, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూనే మీ భవిష్యత్తు కోసం మంచి
ప్రజా పాలసీలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాను, కానీ ఈసారి మాత్రం 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తున్నాను. మొదటి తారీఖు వస్తే నాకు గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నేను ఒక్కడే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గరికి పంపించాలి. మీ కష్టాలు నేరుగా చూడాలి, మీకు సహాయం చేయాలి. అప్పుడే ఒక తృప్తి ఉంటుంది. అందుకే మొదటి తారీఖున అందరూ కూడా మీ తలుపు తట్టి మీకు గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతుల్లో డబ్బులు పెట్టి మీకు దండం పెట్టి వస్తున్నారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ నెలంతా మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మొదటి తారీఖు డబ్బులు వస్తే చిన్న చిన్న కార్యక్రమాలన్నీ సుజావుగా జరిగిపోతాయి. దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. 4,000, 6,000, 10,000 అవసరాన్ని బట్టి మంచానికే పరిమితమైతే 15,000 ఇచ్చే ఏకైక మానవత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదో ఒక పింఛన్లు ఇస్తేనే సరిపోదు. ఈరోజు ప్రభుత్వాన్ని మీరు చూడండి. మొన్న జూన్లో అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు 20,000 ఇస్తాన్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. ఇంకొక పక్కన నిన్నే తల్లికి వందనం ఇచ్చాం. మా ఆడబిడ్డలకి ఇప్పుడే మా సత్యకుమార్ గారు చెప్పారు, ఎక్కడికి పోవాలన్నా ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఎక్కడికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి పోయి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చే అవకాశం కల్పించాం. నాకు అన్ని కార్యక్రమాలంటే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, ఫుల్గా పోతున్నాయి. ఒకప్పుడు ఖాళీగా పోయే బస్సులు ఇప్పుడు ఫుల్గా తిరిగే పరిస్థితి వచ్చింది. బస్సులు కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మగవాళ్ళ కంటే ఆడబిడ్డలే ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఇదొక శుభ ప్రారంభం. ఇంకో పక్క వంట చేసుకోవడం కూడా కష్టం లేదు మీకు. ఒకప్పుడు గ్యాస్ నేనే ఇచ్చాను, సిలిండర్లు ఇచ్చాను. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి పైన మీరు సోలార్ పెట్టుకొని పైన కరెంటు, కిందన ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టుకునే ఏర్పాటు వస్తుంది. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది,